హాయ్ అండి అందరికీ. ఈరోజు కాకరకాయ కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను మీకు చూపిస్తాను. జార్లో ఉల్లిపాయ అల్లం వేసేసాను, చిన్న ఉల్లిపాయ అల్లం, దాంట్లోనే పెద్ద ఉల్లిపాయలు వేసాము, దాంట్లోనే కారం కూడా వేసేసి కొంచెం సాల్ట్ కూడా వేసాను, వేసి తిప్పి మిక్సీ పట్టి పక్కన పెట్టేశాను. ఇప్పుడు తాలింపు పొయ్యి మీద పెట్టేద్దాము. తాలింపు వేగేటప్పుడు కరివేపాకు కూడా వేసి మిక్సీ పట్టిన మసాలాలు కూడా దీంట్లో వేసేసి వేగనిద్దాం. కాసేపు వేగాలి. వేగిన తర్వాత ఇప్పుడు ముక్కలు కూడా వేసేద్దాము. ఇది కొంచెం వేగింది, ముక్కలు వేసేద్దాం. ముక్కలు కూడా కొంచెం ఆ ఉప్పు కారం మసాలా అంతా ముక్కకు పట్టిన దాకా కలబెట్టి ఇప్పుడు వాటర్ పోద్దాం. వాటర్లో నేను ఒక స్పూను పెసరపప్పు నానబెట్టాను. ఆ పెసరపప్పు ఉంటే చాలా బాగుంటుంది. అదిగోండి, అవి కూడా వేస్తాం. కొత్తిమీర కూడా వేస్తాం, ఉడుకుతుంది, చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి. ఎప్పుడు వేపుడు అవే కాదు, ఇలా కూడా చేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. దీంట్లో మీగడ పెరుగు వేయాలి లాస్ట్లో ఉడికిన తర్వాత. మీగడ పెరిగేసి ఒక 2 నిమిషాల నుంచి దింపేసేసి ఆరిన తర్వాత నిమ్మకాయ పిండాలి. అసలు చేదు ఉండదు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.